ఇది అవమానంగా లేదు? ఇంకొకడు ప్రేమించిన అమ్మాయిని వీడి పెళ్లి చేసుకోవడం, అసలు ఈ పెళ్లికి రావడమే నాకు ఇష్టం లేదు. మీరు మిస్టర్ అరుణే కదా? నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. ఐఎమ్ సారీ, మీకు మనసులో ఎంత బాధ ఉన్నా ఈ పెళ్లికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. మైథిలి ఇలారా. ఈయన ఎవరో తెలుసా? మనం ముందు అనుకున్నాను. మిస్టర్ అరుణ్. నమస్తే. నమస్తే. కూర్చోండి సార్ ప్లీజ్. సార్ ఇదిగో వస్తున్నాం. నేనే గెలిచాను చూసావా? ఎస్. ఆల్ ది బెస్ట్ గణేష్. అదరగొట్టు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వెరీ గుడ్ కదా? ఒక్క నిమిషం. అణువులో ఉంటాడు, పరమాణువులో ఉంటాడు. ఎవరు? దేవుడు. అంతా శివమయం. కానీ హరితరుంలో అంతా అరుణ్మయం. అలాంటి పిల్లకి నేను తాళి కట్టాలా? ఏంటి నువ్వనేది? నువ్వు చెప్పవు. ఎందుకంటే నీకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటి తెలుసా? నన్ను అరుణ్ని విడతీయటం. నీకు అరుణ్ మీద ఉన్న కోపం అరుణ్ చెల్లి బర్త్డే రోజున విశ్వరూపం ధరించి నన్ను అరుణ్ని విడగొట్టే లెవెల్కి నువ్వు ప్లాన్ చేసావు. నేను వాళ్ళిద్దరి ప్రేమ ఎంతో పవిత్రమైందిరా. నీదేం తప్పు కాదురా, తప్పంతా నాదే. హరిత అరుణ్ని లవ్ చేస్తుందని తెలియగాని నేనేం చేస్తుండాలి? తప్పుకొని ఉండాలి. బట్ తనను నేను మర్చిపోలేకుండా నువ్వు నన్ను మార్చేసావు. ఏంటి ఇలా చెప్తున్నాడు? హరిత ప్రతి క్షణం అరుణ్ పేరే జపించింది, జపిస్తోంది, జపిస్తుంది. ఏంట్రా చూస్తున్నావు? నువ్వేరా పెళ్లి కొడుకువి. పద పదరా. పద. ఆశ్చర్యంగా ఉంది. ఏంటి వాడికి ఏమైనా పిచ్చా? ఏంటి సార్ వాడు? గణేష్ నేను చెప్పేది వినరా ప్లీజ్. నేను చెప్పేది వినరా. వద్దు ప్లీజ్. హరిత ఇలా రా. రేయ్, హరిత మెళ్ళ తాళి కట్టు. నువ్వేరా హరితకి సరైన చూడు. మైథిలి ఏమిటిదంతా? సారీరా, ప్రతి విషయంలో నేను గెలిచేది నీ మనసుని బాధ పెట్టాలని కాదురా. ఓకేరా, ఇట్స్ ఆల్ రైట్. హరిత, ఇక మీదట నీ జీవితంలో అనుమానం అనే మాటే రాకూడదు. సరే. అరుణ్, హరిత నేను అనుమానించింది అంటే నీ మీద ఎంతో ప్రేమ ఉందని అర్థం. తాళి కట్టు. కట్టు కట్టు కట్టు. ఏంట్రా నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు గెలవలేదురా, నేనే గెలిచాను. నువ్వు ఓడిపోయావు, నేను ఓడిపోనురా. అయ్యో మీరు కాదు గెలిచింది. తెలుసు, నేనే ఓడిపోయాను. అందుకని ఇక్కడ కూర్చొని భోజనం చేయమంటావా? అలాగే అనాలి. నేనే గెలిచాను రా. ఇవ్వు. బాగుండాలి బాగుండాలి. నువ్వు రా రా రా. వాడి జీవితంలో బాగుపడరా. వదిలే, నువ్వు తాళి కట్టు. నో, ఎప్పుడు నీకు ఒక మంచి జోడి దొరుకుతుందో అప్పుడే తిని మెళ్ళో తాళి కడతాను. కరెక్ట్, నా మాట కూడా అదే. అరుణ్ చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. మీలాంటి స్నేహితుల్ని నేను ఇంతవరకు చూడలేదు. అవును అరుణ్, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు.
ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కడితే బాగుంటుంది కదా? ఇక్కడ కడితే బాగుంటుంది. నో 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 నో, ఈ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ కడితే ఆడవాళ్ళు స్నానం చేయలేరు. అది మాత్రమే కాదు, ఫ్రంట్ ఎలివేషన్ బాగా బ్రాడ్గా ఉండాలి, గార్డెన్ లాగా కూడా ఉండాలి.